నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే అండి, ఈరోజు మనకి ఒక గొప్ప అదృష్టాన్ని తీసుకురాగలిగే శక్తివంతమైన రోజు అని చెప్పవచ్చండి. అంటే గురు పుష్య యోగం అండి. ఈరోజు గురు అంటే పుష్యమి నక్షత్రము గురువారం నాడు కలిసి రావడం అనేది ఒక యోగాన్ని ప్రసాదిస్తుంది అనేది మనకి తెలియజేస్తున్నారండి పురాణాల్లో. అందువల్ల ఇలాంటి గురువారం నాడు ఒక చిన్న పరిహారం అండి, ఈ చిన్న పరిహారం చేస్తే చాలండి. ఎవరైతే కనుక ఎన్నో ఏళ్ల నుంచి గురుబలం అనేది కలిసి రాక నిజంగా ఒక చిన్న వస్తువుని మనం కొనుక్కోవాలి అనన్నా, లేదంటే కనుక అనుకున్న పనులు అనుకున్న టైంకి జరగాలి అని ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అండి ఈరోజు రాత్రిలోపు, అంటే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల లోపు అండి, నిజంగా 12 గంటల లోపు అయినా సరే మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. చాలా శక్తివంతమైన ఒక పరిహారం అండి. గురు పుష్య యోగము అంటే మీరు ఏమనుకున్నా కూడా జరగగలిగే శక్తివంతమైన, జరిపించగలిగే శక్తివంతమైన రోజు అని కూడా చెప్పవచ్చు. ఇంకా ఈ రోజు మనం ఏం చేయాలి అనేది మనం తెలుసుకుందాము. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఈరోజు గురువారం అండి, మనకి 21వ తారీఖు గురు పుష్య యోగం అన్నమాట. అంటే పుష్యమి నక్షత్రము ప్లస్ గురువారము కలిసి రావడం చాలా అరుదైన రోజు అండి. ఇలాంటి రోజున గురువారం అంటేనే మనకి చాలా విశేషంగా పూజలు చేస్తూ ఉంటామండి గురుబలం పెంచుకోవడం కోసం. ఎవరికైతే కనుక వాళ్ళ జాతకాలను బట్టి గురుబలం అనేది తక్కువగా ఉందో అందుకు సంబంధించిన, అంటే నవగ్రహాలలో గురుడు అంటే 5వ స్థానంలో ఉన్న ఆ గురు భగవాన్ని పూజ చేయటం వల్ల నిజంగా వాళ్ళ దోషాలనేవి తొలగిపోతాయని, పట్టిందల్లా బంగారం అవుతుంది అన్న ఆశ అనేది అందరికీ ఉంటుందండి. అందువల్ల అలాంటి ఆశతో ఉన్నవాళ్ళు ఎవరైతే కనుక ఒక భూమి కానీ లేదంటే ఒక ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటున్నారో, మంచి శుభకార్యాలు ఇంట్లో జరగాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అండి ఈరోజు ఈ చిన్న పరిహారం చేయండి ఫ్రెండ్స్. ఇన్ని రోజుల నుంచి ఉన్న ఆటంకాలన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ గురు పుష్యమి యోగం కలిసి వచ్చిన రోజున మీరు ఏ పని చేసినా కూడా విజయవంతం అవుతుందండి. ఎలాంటి ఒక పని చేయాలి అని అనుకున్నా కూడా ఈ రోజు కనుక మొదలు పెడితే ఒక మంచి సక్సెస్ని ఇస్తుంది అనేది మనకి పురాణాల్లో చెప్పబడుతుంది. ఇంకా అంతేకాకుండా ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత నుంచి రాత్రి వరకు కూడా మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. నిజంగా మనం గురువారం అంటేనే పసుపుతో ఆ గురు భగవానుడికి పసుపుని ఎక్కువగా మనం ఉపయోగిస్తూ ఉంటామండి. అలాంటి ఒక పసుపుతో ఈరోజు మనం పరిహారం చేయబోతున్నాం. ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. ఇంట్లో మీకు ఎలాంటి దోషాలున్నా కూడా తొలగిపోయి గురు పుష్య యోగం అనేది మీరు పొందాలి అని అంటే, నిజంగా ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి మేము నిజంగా పేదరికాన్ని అనుభవిస్తున్నామక్క, అస్సలు పైకి రాలేకపోతున్నామని బాధపడే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా అండి ఈ పరిహారాన్ని ఈరోజు మర్చిపోకుండా చేయండి ఫ్రెండ్స్. మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది. ఇంకా ఏం చేయాలి అని అంటే, మీరు కొంచెం పసుపుని తీసుకోండి ఫ్రెండ్స్. మీరు సాయంత్రం పూట ఈరోజు దేవుడి దగ్గర దీపారాధన చేసి కొంచెం పసుపుని తీసుకొని, మీ ఇంట్లో తమలపాకు ఉంటే తమలపాకు మీద ఈ పసుపుని చిన్న ముద్దలాగా చేసి, గణపతి పూజ మనం చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇంట్లో మనం మంచి పూజలు చేసేటప్పుడు గణపతిని పసుపు ముద్దతో చేసి మన పూజలు చేస్తూ ఉంటాం. అలాగే చిన్న పసుపు ముద్దని చేసి తమలపాకు మీద పెట్టి మీరు ఈరోజు దీపాన్ని వెలిగించండి ఫ్రెండ్స్. ఈ పసుపు ముద్దకి పక్కన మీరు ఒక చిన్న బెల్లం ముక్కని నైవేద్యంగా పెట్టండి. ఎప్పుడు కూడా అండి పసుపు రంగు కానీ ఆరెంజ్ కలర్లో ఉన్న ఈ రంగుతో ఉన్న నైవేద్యం కానివ్వండి, పుష్పాలను కానివ్వండి ఆ గురు భగవానుడికి సమర్పించడం వల్ల మంచి యోగం కలిసి వస్తుంది అనేది మనకి తెలియజేస్తున్నారు. అందువల్ల మీరు ఒక చిన్న పసుపు ముద్దని చేసి, అక్క మా దగ్గర తమలపాకు లేవనుకున్న వాళ్ళు రాత్రికి సమయంలో అయినా సరే మీరు రాత్రిలోపు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. తమలపాకు మీద 2 తమలపాకులు తీసుకొని అందులో కాడలను తీసేసేయండి. కాడ తీసేసి దానిపైన పసుపు ముద్దని పెట్టి పసుపు కుంకుమలతో అలంకరించుకోండి. చామంతి పువ్వులు, మీరు ఏదైతే కనుక పసుపు రంగులో ఉన్న పువ్వులతో అలంకరించుకొని ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టి నైవేద్యంగా పెట్టి మీరు పూజలు చేసుకోండి. ఇంకా పూజకి సంబంధించిన మంత్రాలు మీరు ఏమైనా సరే మీరు పఠించవచ్చు. నిజంగా అండి ఇలా చేయటం వల్ల మంచి ఒక రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఒక పాజిటివ్ అయిన ఒక ఎనర్జీ అనేది కలిగించడం అనేది మీరు కళ్ళారా చూస్తారండి ఈరోజు ఇలా చేయటం వల్ల. ఈరోజు రాత్రి లోపు అలా చేసిన తర్వాత 9 గంటల తర్వాత 9 వరకు మీరు అలా చేసుకోవచ్చు. అక్క నాకు ఇది 9 గంటల లోపు చేయడానికి కుదరలేదని అనుకున్న వాళ్ళు మీరు ఏం చేయాలి అనేది కూడా నేను చివరిలో చెప్తాను. ఇలా చేసిన తర్వాత ఈ పసుపు ముద్దని 6 గంటల నుంచి 9 గంటల లోపు మీరు చేసుకొని 9 గంటల తర్వాత ఆ పసుపు ముద్దను తీసేసి
కొంచెం నీళ్ళల్లో కలిపి రాత్రి పడుకునే లోపు మీ ఇల్లంతా కూడా చల్లడం అనేది మంచిదండి. అంటే ఈరోజు రాత్రి మీరు అలా చేయడం అనేది మంచిది. లేదు కుదరలేదక్క మాకు అని అనుకున్న వాళ్ళు మీరు కొంచెం ఒక గ్లాసులో వాటర్ తీసుకొని అక్క నేను ఇలాగా గణపతిలాగా చేసి అంటే తమలపాకులు తెచ్చి పూజ చేయడానికి కుదరలేదని అనుకున్న వాళ్ళు ఒక చిటికెడు పసుపుని అందులో పన్నీరుని కొంచెం కలిపి ఒక చిటికెడు పసుపుని వేసి కొంచెం పచ్చకర్పూరం కూడా ఉంటే కనుక వేసి మీరు ఇల్లంతా కూడా చల్లడం అనేది చాలా మంచిదండి. ఈరోజు మీరు ఇంకా తర్వాత మీరు ఏదైనా సరే కొత్త పనులు మీరు చేయాలనుకుంటున్నారు, అందులో సక్సెస్ని చూడాలి అని అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా మీ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ మీద కూడా ఈ వాటర్ని చల్లడం అనేది చాలా మంచిది. ముఖ్యంగా మీ గుమ్మంలో కూడా చల్లండి. ఈ పూజ అంతా కూడా అయిపోయిన తర్వాత పూజ చేయడానికి కుదరలేదని అనుకున్న వాళ్ళు కనీసం వాటర్లో అయినా సరే పసుపుని, కొంచెం పన్నీరు, కొంచెం పచ్చకర్పూరం ఈ 3 కూడా వేసి మీ గడప దగ్గర నుంచి అంటే సింహద్వారం నుంచి మీ ఇల్లంతా కూడా చల్లుకోవడం అనేది చాలా మంచిది. ఇంకా గణపతి దేవుణ్ణి చేసి అంటే తమలపాకు మీద పసుపుని పెట్టి మీరు పూజలాగా చేసిన తర్వాత ఆ పసుపుని ఇంట్లో చల్లడం అనేది ఇంకా మంచిది. ఈ పసుపుతో చేసే పరిహారాలండి మామూలు రోజుల్లో చేసే కంటే గురు పుష్య యోగం రోజున అంటే గురువారము అంటేనే మనకి పసుపుకు సంబంధించిన బలం అనేది అంటే పసుపుకి చేసే పరిహారాలకు సంబంధించినంత వరకు కూడా గురుబలం అనేది పెరగడానికి ఈ పసుపు మనకి చాలా వరకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ పసుపుతో ఈ చిన్న పరిహారాన్ని చేయండి. నిజంగా ఒక మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది. నిజంగా ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగి ఐశ్వర్యం అనేది పెంపొందడం అనేది మీరు 100కి 100% చూస్తారండి. మంచి ధనవంతులు అవ్వడానికి కూడా ఈ గురు పుష్య యోగం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. ఎవ్వరు కూడా ఈరోజు మిస్ అవ్వకండి. ఇంకా మీరు బెల్లాన్ని ప్రసాదంగా మనం పెడతాం కదండి, పెట్టినప్పుడు ఆ బెల్లాన్ని ఈరోజు రాత్రిపూట తీసి 9 గంటల తర్వాత తీసి ఆ బెల్లాన్ని మీరు గుమ్మంలో మీ సింహద్వారం ఉంటుంది కదా, సింహద్వారంలో అది 2 ముక్కలుగా చేసి అటువైపు అంటే సింహద్వారానికి కుడివైపున ఎడమవైపున కూడా బెల్లాన్ని కొంచెం పొడి చేసి 2 ముక్కలుగా అయినా చేసి పెట్టచ్చు, లేదంటే పొడి చేసి అయినా సరే గుమ్మానికి బయట పెట్టండి ఫ్రెండ్స్. నిజంగా ఒక మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఎందువల్ల ఇలా పెడుతున్నాము అని అంటే ఆ బెల్లాన్ని మూగజీవులు అంటే చీమలు కానీ చిన్న కీటకాలు కానీ తినడం వల్ల మనకున్న దోషాలన్నీ కూడా తొలగిపోయి గురుపుష్య యోగం అనేది 100కి 100% కలుగుతుందండి. ఖచ్చితంగా ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్. ఇంక ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. నమస్తే.